ప్రార్థన సమయం అండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనతో సహవాసం చేయనట్లు ప్రతి ఒక్కరు హృదయాలను సిద్ధపరచుకుంటూ ఎవరు మౌనంగా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. మనమున్నది గొప్ప జీవం గల దేవుని సన్నిధి. ఎందుకంటే మన బలహీనత ఆయన మన సహాయం చేయగలవాడు. మన పితరులు చూసినట్లయితే మరి ఎర్ర సముద్రం ఇశ్రాయేలును ఆపలేకపోయింది. ఎరికే గోడలో యెహోషువ గారిని ఆపలేకపోయింది. జీవాధిపతి మీకు అనేక విషయాల్లో మరి మన పితరులు విజయం సాధించారు కేవలం దేవుని యొక్క శక్తి చేత. ఆయన స్తుతించుటకు మన బలహీనత అడ్డం కాకూడదు, మన యొక్క అతిక్రమాలు అడ్డం కాకూడదు, మన యొక్క అపరాధములు అడ్డం కాకూడదు. మనం పరిశుద్ధపరుచుకున్నట్లయితే దేవుడు మన యందు లక్ష్యం చేస్తున్నాడు. ఎందుకంటే మనందరినీ తల్లి గర్భం నుండి ప్రత్యేకపరిచి ఆయన సృష్టిలో మనల్ని ఒక గొప్ప ఆధిక్యత గలవారిగా చేశాడు. మీరు అభివృద్ధి పొంది భూమిని విస్తరించడని చెప్పి ఉన్నాడు. కానీ మనము అలాగ ఉన్నామా? మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండొద్దండి. అనాది కాలం నుండి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అనాది కాలం నుండి దేవుడు మనం ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. మన బలహీనతలన్నీ మనకు సహాయం చేస్తూ మన ఆ పాపములను మనం క్షమిస్తూ ఆయన స్వరక్తంలో కడిగి మనందరం పవిత్రులుగా చేయుటకు ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. వాటి దేవుని బట్టి మనందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై ఉన్నాం. ప్రతి ఒక్కరూ చెల్లిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. తండ్రి దేవా నీకే వందనాలు ప్రభువా. నువ్వు చూపిన ప్రేమ గొప్పది నా తండ్రి. నువ్వు చూపిన కరుణ గొప్పది ప్రభువా. ప్రతి ఒక్కరు చెప్దాం. అధికమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనం ప్రేమిస్తున్నాడు కనుక మన అందరం ఆయన స్తుతిద్దాం. ఆయన మనం చూస్తున్న దేవుడు, మన ఎడల దయ చూపుచున్న దేవుడు, మన స్వస్థపరుచున్న దేవుడు. ఎవరు మౌనం ఉండదు. ఆయన మనల్ని ప్రేమించాడు. మనం కూడా ఆయన ప్రేమిస్తాక అధికంగా ప్రేమిస్తానికి మనం అధికంగా ప్రేమిద్దామని చెప్దామా? ప్రతి ఒక్కరు అధికంగా ప్రేమిస్తాం, అధికంగా మా వినయం చూపిస్తాం, హృదయపూర్వకంగా ఆయన మహిమపడతాం. ఎవరు మౌనం ఉండదు. ప్రేమించేదన్ అధికముగా
క్షమిస్తూ తండ్రి మా పాపలను క్షమిస్తూ నిత్యము మాతో సహవాసం కోరుచున్న నీకు ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ పాటి వారు ఉన్నా తండ్రి, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మాకు ప్రభు నీ వాక్యం ఇచ్చే ప్రభు, నీ సహవాసం ఇచ్చావు నా తండ్రి, నీ రాజ్యంలో ప్రభు స్థలం ఇచ్చావు తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు. యోగ్యత లేదు నా తండ్రి, అర్హత లేదు నా యేసయ్య ప్రభు. ఏ విధం చేత నీ సదరు నిలదగిన వారు నాకు కాదు తండ్రి. అయినా ప్రభు మమ్మల్ని ప్రేమిస్తున్నావు నా తండ్రి, అయినా మమ్మల్ని ఉద్ధరిస్తున్నావు నా దేవా, నీకే వందనాలు ప్రభు. మమ్మల్ని అయినా కూడా మమ్మల్ని అభివృద్ధి పరుస్తున్నావు నా తండ్రి, నీకే వందనాలు. అయినా కూడా మమ్మల్ని స్వస్థపరుచిన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు అయ్యా ప్రభు. జిగటగల దొంగ ఊపిలో మేము కూలిపోయినప్పుడు ప్రభు నీ దయగల హస్తం అందించి మమ్మల్ని అందరూ లేవనెత్తావు నా తండ్రి ప్రభా. నీ సందులో నిత్య సంతోషంతో మమ్మల్ని నింపునందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలవు నా తండ్రి, ఎంతగా స్తుతిస్తే నీ రుణం తీరుతుందా యేసయ్య ప్రభా. క్షమించు ప్రభు. ఇకనైనా మా జీవితాలు ప్రభు నీ కొరకు సమర్పించే భాగ్యం అనుగ్రహించుతాను ప్రభు. ఇకనైనా నీ కొరకు జీవించే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించిన ప్రభా. నువ్వు చూపిన మార్గం గొప్పది తండ్రి ప్రభు, నువ్వు ఇచ్చిన జీవం గొప్పది నా తండ్రి ప్రభా. నీ సత్యము నిత్య సంతోషం కలదు ప్రభా. యేసయ్యా నీకే వందనాలయ్యా. నిత్యము మా కొరకు ఆలోచిస్తున్న దేవా నీకే వందనాలు, నిత్యం మమ్మల్ని కాపాడుచున్న దేవా నీకే వందనాలు స్తోత్రాలు. యేసయ్యా దేవా నీకే వందనాలు ప్రభు. నీ జీవం గల దేవుని శక్తి సంఘం దృష్టి తిన్న విధానం కొరకు నీకు వందనాలు స్తోత్రాలు. సంఘంలో సహవాసంలో ప్రేమ సంబంధం ఐక్యత దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. సంఘంలో గొప్పగా అభివృద్ధి పరుస్తున్నది నీకు వందనాలు స్తోత్రాలు. సంఘంలో నానాటికి దినదినము ప్రభా ఎంతో గొప్పగా ఉద్యోగం దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు. ఇంకా నువ్వు రాబో దినాల్లో ప్రభా మేమందరము ప్రభు నీకు మహిమకరంగా జీవించే కృపని మనం వేడుకొచ్చాం ప్రభా. మా సాక్ష్య జీవితాలు మేము కాపాడుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రభా నీ నామ మహిమార్థమే మేము జీవించే వారంగా దయచేసి దేవా నీకే స్తోత్రం. దేవా నీవే సహాయం అనుగ్రహించు. ఏ విధం చేతనైనా ప్రభు మేము పడిపోకుండా నీ హస్తం అట్టుకుని నడిచే భాగ్యం ప్రభు మాకు అందరికీ అనుగ్రహిస్తారు ప్రభు. ప్రతి సహోదరిని దర్శించున్నది సంఘంలో సహవాసంలో ఎప్పటికీ ప్రభు నీ ప్రేమ ప్రభు, నీ సహవాసం నీ కరుణ మాకు అనుగ్రహించు ప్రభు. నిత్యము నీ బిడ్డలుగా మేము జీవించటకు ప్రభు, నిత్యము నీ బిడ్డలుగా మేము జీవించటకు ప్రభు. మరణం వరకు నమ్మకమైన సాక్షులుగా తండ్రి యేసయ్యా సహాయం అనుగ్రహించు ప్రభు. ప్రభు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరినీ దీవించు తండ్రి. వంగిన ప్రతి మోకాలు ప్రభు, కాచిన ప్రతి కన్నీటిని నువ్వు చూసి ఉన్నావు తండ్రి ప్రభు. మా హృదయాల గొప్ప సంతోషం అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం ప్రభు. ఈ ఆరాధన అంతా నీ పాదం వద్ద పెడుచున్నాం తండ్రి. ఇక నువ్వు ప్రభు మా కొరకు ఏ వాక్యం అది సిద్ధపరిచున్నావు ప్రభు. ఇంకా మాలో ఏ లోపంలో ఉన్నాయో ప్రభు నీ వాక్యం వేరులో సరిచేసుకుంటే మరి యొక్క అవకాశం దయచేద్దాం. నిలబడిన దైవజనులను ప్రభు ప్రభు నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ సంధించమన్న తండ్రి ప్రభు. ఈ క్షణం అందే ఒక గొప్ప తీర్మానం గలవారమై మేము మా గృహం చేరినట్లు సహాయం దయచేసి ప్రభు. ఈ చిన్ని ఆరాధన పాదములు సమర్పిస్తూ ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి గట్టిగా చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. కొంతమందిలో మాత్రమే ఆ స్పీడ్ ఉంది. చాలా సమయం ముగించినట్టుగా చూస్తూ ఉన్నారు. ఏదో చేతనైనా దేవుని యొక్క సందులో గడపడం ఎంతో ఆశ్చర్యకరంగా నేను భావిస్తూ ఉన్నాను. స్తోత్రం. మరొకసారి పవర్ ఆఫ్ లివింగ్ గాడ్ సంఘ దైవ సేవకులు రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారితో దేవుడు నాకు ఇచ్చిన చక్కటి భాగ్యమును బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ అదేవిధంగా దైవ ప్రియులు ఇమ్మానుయేల్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాబు గారికి నా ప్రత్యేకమైన వందనాలు, బాబులు గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఘంలో ఉన్న ప్రతి స్త్రీల సహవాస వారికి, పెద్దలకు, యవనస్తులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగించునుగాక. చిరునవ్వుతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. కృపాక్షేమంలో మీ వెంట వచ్చునుగాక. మంచిది. కొన్ని నిమిషాలు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. దేవుడు నిత్యముగా మనతో మాట్లాడతాడు అనేది వాస్తవం. యాక్చువల్గా నేను యేసుక్రీస్తు యొక్క రాకడ, రెండవ రాకడలో ఆయన ఎదుర్కోవడానికి కావలసిన కొన్ని లక్షణాలు చెప్పాలి అని చెప్పి సిద్ధపడి వచ్చాను. కానీ దేవుడు మరొక లేఖన భాగాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడికి అనుగ్రహించడం. దాన్ని బట్టి ఆ వాక్యాన్ని మీకు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్న పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూసినట్లయితే
యోహాను సువార్త 20:19-23 వరకు. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడిన ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారమే నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. చాలు పిల్లరా, ఈ లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఏంటి అని అంటే, ఆదివారం రోజున దేవుని యొక్క మందిరానికి వెళ్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు. ఆమేన్. ఆదివారం రోజు. రెండవది, ఈ మాటగా మనం తీసుకోవచ్చు, సహవాసానికి మనం వెళ్తే సహవాసంలో ఉండడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మనం గ్రహించబోతా ఉన్నాం. ఆమేన్. పిల్లరా, సహవాసానికి రాకపోతే మనం ఏం కోల్పోతామో అక్కడ రాయబడుతూ ఉంది. సహవాసానికి తప్పుని రాదు. దీనికి వాక్యం చెప్తా ఉంది, సహవాసముగా కూడుట మానొద్దు అని చెప్పి దీనికి వాక్యం తెలియజేస్తుంది. కనుక సహవాసముగా కూడుట మనం ఏం చేయకూడదు, మానకూడదు. అది కూడా ఆదివారం ఒక ప్రత్యేకమైన దినం. క్రైస్తవ బిడ్డలకు ఆదివారం అనేది ఒక ప్రత్యేకమైంది. నేను అంటాను, ఒక రోజున ఒక ఆయన అన్నాడు, మాకైతే బోల్డ్ ఫెస్టివల్స్ ఉంటాయండి, మీకేముంటాయండి అన్నాడు ఆయన. క్రిస్మస్ ఒకటే ఉంటుంది, లేదా జనవరి 1 ఒకటి ఉంటుంది అని నేను అన్నాను. మాకు ఆదివారం, ప్రతి ఆదివారము పండుగ. చెప్పలు దేవుని నామని మహిమ పొందాం. సో మనకి దేవుని పిల్లలైన మనకి ప్రతి ఆదివారం ఒక పండుగే. ఉంటే కొత్త బట్టలు ప్రతి ఆదివారం వేసుకుంటే తెలుసు స్తోత్రం. ఎందుకంటే ఒక మీకుంటే పాస్ గారికి కూడా ఉంటే ప్రతి వారం కూడా పాస్ గారు వేసుకుంటారు. పిల్లరా, మనం క్రైస్తవ పిల్లలైన మనం ప్రతి వారం కూడా ఒక పండగగా భావించాలి. ఆ ఆదివారం ఎప్పుడు వస్తుంది అది ఎదురు చూసే ఫీలింగ్ మనలో ఉండాలి. దాని స్తోత్రం. హల్లెలూయా. రాయబడుతూ ఉంది, ఆదివారం శిష్యులు యూదులకు భయపడి ఒక గదిలో కూడుకున్నారట. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటారని సెలవిచ్చిన దేవుడు ఆయన. ఆమేన్. సో యేసుక్రీస్తు వారి మధ్యలోనికి వచ్చారు. పిల్లరా, మనం ఆదివారం దేవుని యొక్క మందిరానికి వస్తే దేవుడు మన యొక్క సహవాసములో ఆయన ఉంటాడు అనడానికి దీనికి వాక్యము సాదృశ్యంగా ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది. సహవాసములో ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడు. కనుక సహవాసముగా కూడుట మనం ఏం చేయకూడదు. మనకు యోబు గ్రంథం 22:7 తీయొద్దు. ఆయనతో సహవాసము చేసిన ఎడలా నీకేం కలుగుతా ఉంది, నీకు సమాధానం కలుగుతా ఉంది. అలాగే నీ జీవితంలో ఏం కలుగుతా ఉంది అంటే మేలు కలుగుతా ఉంది. ఆమేన్. సో ఆయనతో సహవాసం చేస్తే మనకేం కలుగుతుందట, సమాధానం కలుగుతుంది. అలాగే మన యొక్క జీవితంలో మేలు కలుగుతా ఉంది. పిల్లరా, సహవాసముగా మనం కూడుకోవాలి. సహవాసముగా దానికి మందిరముగా మనం కూడుకున్నప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. ఎందుకంటే దేవుడే మన కొరకు ఈ స్థలాన్ని ఏర్పాటు చేస్తాడు. దీనికి వాక్యంలో మనం చూసినట్లయితే, నేను వచ్చి మీ మధ్యన నివసించినట్లు నా కొరకు ఒక మందిరాన్ని కట్టండి, నిర్మించండి అని ప్రభు మాట్లాడతాడు. దేవుడు మన మధ్యకు వచ్చి మన మధ్యలో నివసించినట్లుగా. ఒకవేళ మీరు అనుకోవచ్చు పెద్ద మందిరం కాదు కదండి అని చెప్పి, మందిరము అనేది దీనికి దృష్టిలో ఒక 10 మంది లేకపోతే కొద్ది మంది ఆయన నామం పేరు కూడి ఉండడమే ఆ స్థలమే మందిరం. దాని స్తోత్రం. హల్లెలూయా. సో ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఆయన ఉంటారని సెలవించి 102వ కీర్తన 16వ వచనంలో మనం చూస్తే, కీర్తనలో 102వ కీర్తన 16వ వచనం ఈ విధంగా రాయబడతా ఉంది, యాలయనగా యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ఏం చేస్తా ఉన్నాడు, ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. సీయోనుని ఎవరు కట్టారు? దేవుడే కట్టించాడు. ఆమేన్. మనం అనుకుంటాం పాస్టర్ గారు ఏర్పాటు చేస్తారు, పాస్టర్ గారు కట్టింది కాదు. దేవుడే నీ కొరకు నీవు ఈ మందిరంలో ఉండాలని, ఈ మందిరంలో దేవుని యొక్క సేవకుల యొక్క ఆధ్వర్యంలో నువ్వు దీవించబడాలని నీ కొరకు ఒక దేవుని యొక్క సేవకుని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. సో నీవు ఈ స్థలంలో ఉండి దీవించబడాలని ఈ స్థలాన్ని దేవుని కొరకు ఏర్పాటు చేశాడు. యాలయనగా యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు. అక్కడ ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన మహిమతో ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. సో ఆయన మహిమ ప్రత్యక్షత మన మధ్యలో ఉంది. ఆమేన్. ఆయన కూడి ఉన్న మనం ఆయన నామం పేరు కూడి ఉన్న చోట ఆయన ఉంటాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మహిమ ప్రత్యక్షత మన మధ్యలో ఉంది. రాయబడుతుంది, ఇంకా చదవండి. యాలయనగా యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు, ఆయన మహిమతో అక్కడ ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక
వారి ప్రార్థన వైపు తిరుగుతున్నాడండి. దాని స్తోత్రం, హల్లెలూయా. ఈ స్థలానికి వచ్చి ఈ స్థలంలో మనం ప్రార్థన చేస్తా ఉంటే, ఒకవేళ నీవు చెప్పే మాటలు నీ ఇరుగు పొరుగు వారు వినకపోవచ్చు, నీ బాధ నీ ఇరుగు పొరుగు వారు వినకపోవచ్చు, నీ సమస్యలు నీ ఇరుగు పొరుగు వారు వినకపోవచ్చు. వినరు సరిగదా, నిన్ను తెలపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, నిన్ను చులకనగా చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాళ్ళ ముందు వీళ్ళ ముందు నీ గురించి ఆడిపోసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రభు అయితే దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరుగుతూ ఉన్నాడు. ఆమేన్. సో పిల్లరా, ఎందుకు ఈ స్థలం ఏర్పరచబడిందంటే ఆయన సన్నిధిని అనుభవించడానికి, వారి ప్రార్థన వినడానికి దేవుడు ఏర్పాటు చేసి 20 వచ్చి చదవండి అక్కడే. చెరసాలలో ఉన్న వారు మూలుగులు వినుటకును, చావునకు విధింపబడిన వారిని విమోచించుటకును ఆయన పరిశుద్ధాలయమును వంగి నరులను చూస్తారు. ఆమేన్. చెరసాలలో ఉన్న వారు మూలుగులు వినడానికి ఈ మందిరం ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుడు అని అంటే, చెరసాలలో ఉన్నవారు మూలు. చెరసాల అంటే ఒకవేళ జైలు అని మన ఫీలింగ్ అవుతుంది. చెరసాల అంటే బంధించబడడం. రోజున సమస్యల చేత, రోగముల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, కష్టముల చేత ఈ రోజు నువ్వు బంధింపబడి ఉన్నావు. బంధింపబడిన పరిస్థితుల్లో కనీసం కొన్ని సందర్భంలో ప్రార్థన కూడా రాదు అనుకున్న ఇబ్బందులను బట్టి. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మీ కొరకు ఏం చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక పిల్లరా, దిక్కులేని దరిద్ర ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరుగుతున్నాడంట. చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినుటకును, చావునకు విధింపబడిన వారిని విమోచించుటకు ఆయన పరిశుద్ధాలయంలో ఆయన వంగి నరులను చూస్తాడు. చావునకు విధింపబడిన వారిని. ఒక చిన్న ప్రశ్న అడుగుతానండి, నాకు ఎప్పుడు ఇంతవరకు చచ్చిపోదామనే ఫీలింగ్ రాలేదని చేయకండి. చచ్చిపోదామనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదన్న వాళ్ళు రాలేదండి, నిజమేనంటారా? చచ్చిపోదామనే ఫీలింగ్ రాకుండా ఇంచుమించి ఎవరు ఉండరు. ఏదో సందర్భంలో ఏదో పరిస్థితుల్లో ఎందుకు ఈ బతుకు బ్రతకడం, చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. ఆయనకి రాలేదని చాలా దండిలే. పిల్లరా, ఇప్పుడు ఈవెన్ చిన్న పిల్లల కాడి నుంచి, చిన్న పిల్లలు 4వ తరగతి 3వ తరగతి చదివే పిల్లల కాడి నుంచి అందరూ కూడా ఏదో సమస్య చచ్చిపోతాను అంటారు కదండి. నేను చచ్చిపోతే తిడితే ఒకళ్ళ తల్లిదండ్రులకి భయం, ఇప్పుడు తిడితే ఏం చేస్తాడో వాడు అనే భయం, ఏమైనా అనడానికి భయం, ఎందుకంటే ఏమైపోతావు అనే భయం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సాత్రులు వారు మొదలు ఏం పెడతా ఉన్నాడంటే చచ్చిపోవాలి అనే ఫీలింగ్ పెడతా ఉన్నాడు. అలాగే చావునకు విధింపబడిన వారికి అనేక మార్లు, ఒకవేళ ఆయన వదిలేదాం, మన జీవితాలు అనేక మార్లు తలంపు వచ్చి ఉంటుంది. ఆ తలంపు వచ్చిన తర్వాత ఇంకా మనం బ్రతికే ఉన్నాం కదండి. ఎన్నో మార్లు వచ్చి ఉంటుంది, ఒకసారి కాదు ఎన్నో మార్లు మీ జీవితాలు కలిగి ఉంటుంది. అయినా మనం బ్రతికి ఉన్నామంటే చావునకు విధింపబడిన ఈ జీవితాన్ని ప్రభు విమోచించాడు. చెప్పలు కూడా దేవున్నా మనం మహింపోతాం. సో ఆయన మందిరంలో ఆయన ప్రత్యక్షం అవుతా ఉన్నాడు, ఆయన కార్యం మన పట్ల చేస్తున్నాడు. కనుక సహవాసంగా కూడుట మనం ఏం చేయకూడదు, మానకూడదు. కనుక యేసు ప్రభు, మన చదువుబడిన పారాగ్రాఫ్కి వస్తా ఉన్నాను. యేసు ప్రభు వారు ఆ శిష్యులు కూడిన చోటికి వచ్చి మొట్టమొదటిగా పలికిన మాట ఏంటంటే సమాధానము కలుగును గాక. ఆమేన్. సో ఆయన సహవాసానికి మనం వస్తే, ఆయన సన్నిధికి మనం వస్తే, ఆదివారం ఆరాధనకు మిస్ కాకుండా మనం వస్తే కలిగే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే సమాధానం. ఆమేన్. చాలా మంది మందిరానికి రావడానికి ఇష్టపడరు కదండి. ఈ మాట చెప్తాను, సాతానికి 4 కొడుకులట. తెలుసండి మీకు? సాధారణ ఎంతమంది కొడుకులు? 4 కొడుకులు. అందులో పెద్ద కొడుకు పేరు ఏంటంటే రాడు. చెప్పండి, ఎవరైనా రాకపోతే నా పేరు చెప్పండి వాళ్ళకి, ఆయన పాస్టర్ ఎలా ఉన్నారండి. పెద్ద కొడుకు పేరు ఏంటంటే రాడు. వాడు గుడికి రాడు, ఆదివారం రాడు, శనివారం రాడు, శుక్రవారం రాడు. ఎప్పుడు ప్రార్థన పెట్టినా వాడు రాడు. వీడు ఏ బ్యాచ్ అంటే ఏ బ్యాచ్? సాతాను కొడుకు బ్యాచ్. రెండవది ఉండడు, వాడు గుడికి వస్తాడు కానీ బయటికి వెళ్తాడు, లోనికి వస్తాడు, బయటికి వెళ్తాడు. ఈ బ్యాచ్ కొంతమంది ఉంటుంది కదా, 10 నిమిషాలు పట్టుకొని కూర్చొని బయటికి వెళ్తాడు, లోనికి వస్తాడు, బయటికి వెళ్తాడు, లోనికి వస్తాడు. ఎందుకంటే కుదిరి ఇంకా 10 నిమిషాలు దేవుని మందిరంలో కూర్చోలేడు. సాతాను 2వ కొడుకు అనమాట. పిల్లరా, ఒకడేమో రాడు, 2వవాడేమో ఉన్నాడు, 3వవాడు వినడు. ఉన్నారా? వినని బ్యాచ్ ఎవరు ఉన్నారా? ఈ 3వ కొడుకు సాతాను 3వ కొడుకు వినడు. ఓకేనా? 4వవాడు ఎవడంటే మీకు అర్థమైపోద్ది, విననేవాడు. వీడు వినడు, ఇంకొకరిని కూడా పక్క వాళ్ళతో మాట్లాడు. ఇప్పుడే ఈ చీరల గురించి మాట్లాడుకుంటారు, ఈ స్ప్రే గురించి మాట్లాడుకుంటారు, ఈ క్లిప్ల గురించి మాట్లాడుకుంటారు, ఇంకా అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. ఎందుకంటే మరలా వారం వరకు కలవరు వీళ్ళు. కనుక ఇప్పుడు ఎందుకంటే ఈ బ్యాచ్ అంతా ఏ బ్యాచ్? కనుక మందిరాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళకి మనం చూస్తా ఉన్నాం. కొంతమంది రారు, కొంతమంది ఏమో ఉండరు, కొంతమంది వినరు, కొంతమంది ఏమో విననివ్వరు. ఇలాగున ఆరాధన నిర్లక్ష్యం చేసే వాళ్ళు మనం చూస్తాం. దీనికి సేవకుని తెలియజేస్తా ఉన్నాను, మందిరానికి ఎంత ప్రాధాన్యత ఇస్తే దేవుడు వారి జీవితంలో అంత ప్రాధాన్యత ఇస్తాడు. చెప్పలు దేవుడు నామని మహిమపడతాం. మందిరాన్ని ఎంత ప్రేమిస్తే దేవుడు వారిని ప్రేమిస్తాడు. ఆరాధన ఎంత ఆసక్తి కలిగి ఉంటామో
ఎంత నిర్లక్ష్యంగా మనం ఉంటామో దేవునికి నిర్లక్ష్యం వారి పట్ల మనం చూస్తూ ఉంటాం. కనుక ఆరాధనను నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకూడదు. ఆమె సహవాసంగా కూడిన విషయాన్ని మనం నిర్లక్ష్యంగా చేసేవారిగా ఉండకూడదు. పిల్లల యేసు ప్రభు వారు సహవాసంగా కూడుకున్న ప్రదేశానికి వచ్చారు. అది ఆదివారం రోజున వారి మధ్యకి వచ్చి మొట్టమొదటిగా పలుకుతున్న మాట ఏంటంటే సమాధానము కలుగును గాక. ఆమె ఏం కలుగుతా ఉంది? సమాధానం. ఈరోజు చాలా మంది జీవితంలో ఒకవేళ సమాధానం లేని పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నారేమో, నెమ్మది లేని పరిస్థితిని, అయ్యో ఏం చేయాలో తోచని పరిస్థితి మీరు అనుభవిస్తూ ఉన్నారేమో, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. దేవుని యొక్క మందిరానికి వస్తే దేవుడు మీకు ఏం అనుగ్రహిస్తాడంటే సమాధానం అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఆయన సమాధానం ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు మనం చూస్తే 6-7 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వారిని మీకు అనుగ్రహించబడతా ఉంది. సో ఆయన సహవాసానికి వచ్చిన వారికి ప్రభు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే సమాధానము కలుగును గాక. దేని గురించి మీరు చింతపడొద్దు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఎవరి సమాధానం? దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీకు కలుగుతా ఉంది. ఆమె. సో యేసుక్రీస్తు వారు మీకు ఇచ్చే గొప్ప ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే సమాధానం. ఆమె. ప్రభు అంటున్నాడు ఈ మాటలో, దేనిని గురించి మీరు ఏం చేయొద్దు, చింతపడొద్దు. దేనిని గురించి? ఒకరోజు 2 పక్షులు మాట్లాడుకుంటున్నాయట. చెట్టు మీద కూర్చుని 2 పక్షులు ఏంటంటే ఈ మనుషులు చేసి ఈ పనులను చూస్తూ, వీరికి బిజీ షెడ్యూల్ చూస్తూ, వీళ్ళు టెన్షన్ చూస్తూ 2 పక్షులు అనుకున్నాయట, ఏంటి ఈ మనుషులకి కనీసం ఒక తీరిక ఉండదు, కూర్చోవడం ఉండదు, మాట్లాడుకోవడం, ఎప్పుడు టెన్షన్గా ఉంటారు అని చెప్పి ఒక పక్షి ఇంకో పక్షిని అడుగుతుందట. అప్పుడు ఈ పక్షి అందట, మనలాంటి దేవుడు వరకు లేడేమో. ఎందుకని? సో ప్రతి విషయంలో మనం దేవుని మీద ఆధారపడతాం. వీళ్ళకి అలా ఉండదు కనుక ఏదేదో ఆలోచిస్తారు, బిజీగా ఉంటారు, టెన్షన్గా ఉంటారు. నేను వాక్యం చెప్తుంది, దేని గురించి మీరు ఏం చేయొద్దు, చింతపడొద్దు. పిల్లల మత్తయి సువార్తలో రాయబడతా ఉంది, చింతించుట వారిని మీరు ఏం చేయలేరు. అందరూ బాగా తెలుసు, మూరుడు ఎక్కువ చేసుకోవాలి. ఉదాహరణ చూపిస్తాను. ఒకవేళ నేను పొట్టిగా ఉన్నాను కదండి, పొట్టిగా ఉన్నాను, పొడవుగా ఉన్నాను. సో మీడియం ఉన్నానే పోన్లే, మీరు మంచి సాటిస్ఫాక్షన్ కలిగి చేశారు నాకు. సో పొట్టిగా ఉన్నాను. సో ఇప్పుడు పిల్లలు ఆలోచించండి, నేను పొట్టిగా ఉన్నానని చెప్పి మౌనం కూర్చొని ఏడు చేస్తాను అనుకోండి, పాస్టర్ హైట్గా ఉన్నారు, వాళ్ళందరూ హైట్ ఉన్నారు, అమ్మో అని నేను ఒక్కడనే పొట్టిగా ఉన్నానని చెప్పి కూర్చొని ఏడుస్తాను అనుకోండి. భోజనం చేయడం మానేసాను అనుకోండి, ఉపవాసం అనుకోండి, ఒకవేళ 40 రోజులు ఉపవాసం అనుకోండి, 40 రోజులు ఉపవాసం తర్వాత ఒక 3 పెరుగుతారంటారా? పెరగనా? చిక్కుపోతానంట. చింతించడం వలన నేనేమవును, 3 ఎక్కువ చేసుకోలేను. సో నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఏంటి చెప్పండి, నేను పొట్టిగా ఉన్నాను, నేనేం చేస్తాను తెలుసా, తలెత్తుకుని మాట్లాడతాను. నా ముందు ఎవరైనా తల దించవలసిందే. ఎందుకని? అందరూ హైట్గా ఉంటారు, నా ముందు ఎవరైనా తల దించుకుని మాట్లాడు. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం, ఎంత సాటిస్ఫాక్షన్ అని ఎవరైనా ఉంటారా? నేను తలెత్తుకుని మాట్లాడతా, తెలుస్తోంది. ఇప్పుడు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, నా భార్య ఇంకా ధన్యురాలు. ఆమె ముందు నేను కూడా తలెత్తి మాట్లాడతాను, ఆమె తలెత్తి మాట్లాడదు. ఎందుకంటే ఆమె కొంచెం నాకంటే పిల్లరా చింతించడం వల్ల ఏం చేయలేం, సాటిస్ఫాక్షన్ ఉండాలి కదండి. నేను వాక్యం దేని గురించి మీరు చింతపడద్దు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్పి నీకు వాక్యం తెలియజేస్తాం. చింతిస్తే మనకి సమస్య రావడమే తప్ప పోయేది ఉండదు. కనుక దేవుని సన్నిధిలో సమాధానం కలుగజేస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్. సో ఆయన సన్నిధిలో సమాధానం, దీనికి వాక్యం చెప్తా ఉంది, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపాలు ఏం చేయండి, కృతజ్ఞత పూర్వకంగా దేవునికి తెలియచేయండి. మీరు దేవునికి మందిరానికి వచ్చి మీ ప్రార్థన విన్నపాలు కృతజ్ఞత పూర్వకంగా దేవునికి తెలియజేస్తే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ జీవితాలకు ఏం కలుగుతుంది, యేసుక్రీస్తు వారిని మీకు కలుగుతా ఉంది. ఆమేన్. సో దేవునికి మందిరానికి వస్తే, ఆరాధనకు వస్తే దేవుడిచ్చే గొప్ప భాగ్యం ఏంటంటే సమాధానం. ఆమేన్. ఆయన పుట్టక ముందు యెషయా ప్రవచనం పలుకుతా ఉన్నాడు. ఏమని? ఏలైనా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు గ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారముడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన ఎవరు? సమాధానమునకు కర్త. నీ జీవితంలో సమాధానం లేదా? ఆయన ఎవరంటే సమాధానమునకు అధిపతి, సమాధానమునకు కర్త. సో పిల్లలు ఈ రోజున ఎంత సంపాదించినా కూడా మనకేముండట్లేదు,
అందుకే భక్తుడి విధంగా పాడుతూ ఉన్నాడు, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని యందలి భయభక్తులతో ఉండుటే ఉండుటే. ఏంటంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనం. మనకి నెమ్మది లేదు కానీ ఇంటి నిండా ధనం ఉందనుకోండి, ఇంటి నిండా బంగారం ఉందనుకోండి, ఏం ఉపయోగం? ఉపయోగం ఏమనుందా? సో ధనము కంటే మిన్నైంది సమాధానం. ఆమె నెమ్మది అది ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఏడీసీబీ బ్యాంకులో కాదు, అది దేవుని మందిరంలో దొరుకుతుంది. చెప్పడం కూడా దేవుని నామని భయపడదాం. మన ఎవరన్నా ఏడీసీబీ బ్యాంకులో ఎన్ని లోన్కి వెళ్తే అన్ని లోన్లు ఇచ్చేస్తారని, ఎన్ని లోన్లు వచ్చి ఆ లోన్లన్నీ ఏం చేస్తాయి? తర్వాత సమాధానం లేకుండా చేసేస్తాయి కదా, నెమ్మది లేకుండా చేసేస్తాయి. కానీ నెమ్మది ఎక్కడ దొరుకుతూ ఉంది అంటే దేవుని మందిరంలో. సో దీనికి అక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారు కూడిన చోటికి వచ్చిన వెంటనే అని పలుకుతున్న మాట సమాధానము కలుగునగాక. చాలా విషయాలు ఉన్నాయి, ముందుకు వెళ్తాం. రెండవదిగా మనం చూసినట్లయితే తర్వాత చదవండి 19వ వచనం 20వ వచనం. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కకు చూపగా శిష్యులు ప్రభువుని చూచిరి. చాలండి. సో దేవుని యొక్క మందిరానికి వస్తే వారికి దొరికే గొప్ప భాగ్యం ఏంటంటే ప్రభువును చూచే భాగ్యం దొరుకుతా ఉంది. ఆమేన్. ఏం దొరుకుతా ఉంది? ఈ రోజున మన దేవుని యొక్క మందిరానికి వచ్చాం ఎందుకని? ఎవరిని చూడడానికి? కొంతమంది కూడా పలానా వారిని చూడడానికి కొంతమంది ఇదే ప్లేస్ పెట్టుకుంటారు, ఎందుకంటే అందరూ కలుసుకుంటాం కాబట్టి. ఆ రోజే మంచి చీరలను బయటికి తీస్తారు, లేకపోతే మంచి అన్ని. సో పిల్లలు ఆ చీరలు చూడడానికి మనం దేవుని మందిరానికి రావట్లే, అక్కడ మనం ఎవరిని చూడడానికి వస్తామంటే ప్రభువుని చూడడానికి. ఆమేన్. సో ఈ రోజున క్రైస్తవేతరులు ఏం చేస్తారు తెలుసా? బారులు తిరిగి నిలబడతారు. దేని కొరకు? దర్శనం కొరకు. మన పేపర్లో ఆంధ్రలో మనం చూస్తూ ఉంటాం, ఏమని? దర్శనానికి ఎన్ని గంటలు పట్టింది? 18 గంటలు. మొన్న కదండి రీసెంట్గా 18 గంటలు పట్టింది. కొన్నిసార్లు 48 గంటలు పట్టిన సందర్భాలు కూడా. దేని కొరకు? సో లైన్లో నిలబడతారు 48 గంటలు. ఒకవేళ పాస్టర్ గారు 1 గంట లేట్ అవుతుందని బయట నిలబెట్టారు కూడా మిమ్మల్ని ఫాస్ట్ గారు ఉంటారు, ఫాస్ట్ రావాలి ఉంటారు. మనకేదో ఫాస్ట్ గారిని కొద్దువా అన్నట్టుగా ఉంటుంది కదండి. అబుదాబులోనే 80 సంఘాలు ఉన్నాయంట. అందుకు స్తోత్రం. పిల్లల ఫాస్ట్ గారిని కొద్దువా, సంఘాలు కొద్దువా అన్నట్టుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. పిల్లల దర్శనం కొరకు దేనికి మందిరానికి రావాలి. ఆమేన్. దర్శనం లేని ప్రజలు నశించిపోతా ఉన్నారు అని చెప్పి దీనికి వాక్యం తెలియజేస్తాం. ప్రభు యొక్క దర్శనం మనకు కావాలి. ఆ దర్శనం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని మందిరంలో దొరుకుతా ఉంది. ఆమేన్. భక్తులు పాడుతున్నారు, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, ముఖ దర్శనం చాలయ్యా. అయ్యా నిన్ను చూస్తే మాకు చాలయ్యా. ఆమేన్. నీ దర్శనం మాకు కలిగితే చాలయ్యా. ఆమేన్. సో ఈ రోజున దేవుని యొక్క మందిరానికి ఎందుకు రావాలి అని అంటే, ఆయన ఆరాధించడం ఎందుకు రావాలి అని అంటే, ఆదివారం మనం ఎందుకు మిస్ కాకూడదు అని అంటే ప్రభువుని చూడడానికి. ఆమేన్. ప్రభువుని చూచే భాగ్యం దేవుని మందిరానికి వచ్చిన వారికి దొరుకుతా ఉంది. ఈరోజు ఎందరైతే రాలేకపోతా ఉన్నారు వారు ఏం కోల్పోతా ఉన్నారంటే ప్రభు యొక్క దర్శనాన్ని కోల్పోతారు. చూడండి 84వ కీర్తనలో మనం చూసినట్లయితే, కీర్తన 84 కీర్తన 2వ వచనం. యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తా ఉంది. ఆమేన్. భక్తుడు అంటూ ఉన్నాడు, నీ మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఏం చేస్తా ఉంది? ఆశపడుతూ ఉంది, సొమ్మసిల్లుతూ ఉంది. జీవము గల దేవుని దర్శించుకోవడానికి నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తా ఉంది. ఆమె ఎవరు దర్శించుకోవడానికి?
యాక్చువల్లీ ఈ ఆదివారం అయిపోయింది, రేపు మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతా ఉంటాం కదా. డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మంగళవారం, అప్పుడే సోమవారం అయిపోయింది, అప్పుడే ఆదివారం అయిపోయింది, మంగళవారం వచ్చేస్తాం, అప్పుడే ఆదివారం వచ్చేస్తుంది అనుకుంటా కదా. ఒకవేళ పాస్టర్ గారు పోస్ట్ పెట్టారనుకో, ఆదివారం అందరూ చర్చకి వచ్చాడని, అప్పుడే వచ్చేసిందా, అప్పుడే వచ్చేసిందా, ఎందుకని? సో పిల్లరా, మన ఫీలింగ్ అలా ఉండకూడదు. భక్తుడు అంటా ఉన్నాడు, ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం, అబ్బా ఇంకా సోమవారంలో ఉన్నామా, ఇంకా మంగళవారం అవ్వాలా, అరే ఎప్పుడు వస్తుంది ఆదివారం, త్వరగా వచ్చేస్తే బాగున్నా. ఆమె జీవం గల దేవుని దర్శించుకోవడానికి నా ప్రాణం ఏం చేస్తా ఉంది, ఆశపడుతుంది, కేకలు వేస్తా ఉంది ఆనందంతో. అరే ఎప్పుడు వస్తుంది ఆదివారం అనే ఫీలింగ్ అనుకోండి, అది తప్ప అప్పుడే వచ్చేస్తున్న ఫీలింగ్ కాదు. ఆమె దీనికి వాక్యం చెప్తా ఉంది, నీ మందిర ఆవరణములు చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడతా ఉంది. అరే ఎప్పుడు వెళ్ళిపోదామా దేవుని యొక్క మందిరానికి, ఎప్పుడు ఆయన దర్శించుకుందామా, ఎప్పుడు ఆయన ఆరాధన చేద్దామా, ఎప్పుడు పాటలు పాడదామా, ఎప్పుడు దేవుని నామాన్ని మహిమపడదామా, ఎప్పుడు ఆయన ముఖ దర్శనం చేసుకుందామా అనే ఫీలింగ్ లో ఉండాలి తప్ప అప్పుడే వచ్చేసిందా కాదు. పిల్లరా, దేవుని యొక్క మందిరానికి వస్తే ఆయన చూచే భాగ్యం దొరుకుతా ఉంది, ఆయన దర్శనం పొందుకునే భాగ్యం దొరుకుతా ఉంది. శిష్యులు గదిలో కూడుకున్నారట. అది మందిరం చిన్నదా పెద్దదా కాదు, గద లేకపోతే మందిరం అనేది కాదు, ఒక సహవాసంగా కూడుకోవడమే దేవుడు దిగి వచ్చే సమయం. ఆమె ఎక్కడైతే ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను నన్ను ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కనుక సహవాసంగా కూడిన చోట ప్రభు వస్తాడు. ప్రభు వారికి గొప్ప ఆశలు తెలుస్తాడు. ప్రభు వచ్చి ఆ సహవాసంలో మనం కూడుకున్నామంటే ప్రభు మొట్టమొదటిగా పలుకుతున్న మాట సమాధానము కలుగునుగాక. ఆమె రెండవది ఆయన చూచే భాగ్యం శిష్యులకు దొరికింది. మూడవదిగా మనం చూసినట్లయితే శిష్యులు ప్రభువుని చూచిరి, తర్వాత చూచి సంతోషించిరి. మూడో విషయం ఏంటంటే సంతోషం. దీని యొక్క మందిరానికి వస్తే ఏం కలుగుతుంది వారికి? సంతోషం. ఇంటి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒకవేళ మనం ఇక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయామనుకోండి, ఎన్ని గుర్తుకొస్తే పిల్లలు ఫోన్ చేస్తారు, అమ్మ ఫీజు కట్టాలంటారు, లేకపోతే తలపోట వస్తుంది అంటారు, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలంటారు. ఎన్ని సమస్యలు కదండి, ఉన్న సంతోషం అంతా ఊడిపడిపోతాయి. ఇప్పుడు దీని యొక్క వాక్యంలో మనం చూస్తే నా సన్నిధిలో రిఫరెన్స్ చూపించిన సమయం అయిపోతుంది కనుక నా సన్నిధిలో ఏముందంటే సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆమె నా సన్నిధిలో ఏముంది? సంపూర్ణమైన. భక్తులు పాడతారు కదా, సంతోషమే సమాధానం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సాధ్యమైన సంతోషము నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావాలనా, నేడే యేసు నమ్ముకున్నాము, నేడే యేసు నమ్ముకున్నాము, సంతోషమే సమాధానం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, నేడే యేసు నమ్ముకున్నాము, నేడే యేసు సో ఆయన దగ్గరికి వస్తే మనకేం కలుగుతుంది? సంతోషం. ఒక్క క్షణం ఆయన విడిచిపెట్టి వెళ్తే ఎంత వేదనకరంగా మనకి జీవితం మారిపోతుందా కనుక ఆయన సన్నిధికి వస్తే నా సన్నిధిలో ఏముందో తెలుసా? సంపూర్ణమైన సంతోషం ఉంది. ఈరోజు చాలా మంది ఆ సంతోషాన్ని మిస్ అయిపోతా ఉన్నారు కదండి, ఆ ఆనందాన్ని కోల్పోతూ ఉన్నారు. దేవుని యొక్క సహవాసాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు మన జీవితంలో. ఆదివారం ఆరాధన మన జీవితంలో ఎప్పుడు కోల్పోకూడదు. ఎందుకంటే ఆదివారం ఆరాధన ఒక ప్రత్యేకమైనది, దేవుని బిడ్డలమైన మనకు ఒక పండగ వాతావరణం లాంటిది. అలాంటి ఆశ్చర్యకరపు దినాన్ని మీరు జీవితంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారేమో. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది. ఎవరిస్తారని అంత గొప్ప భాగ్యం? 1000 దినముల కంటే మించిన భాగ్యం దేవుడు ఆయన మందిరంలో గడిపిన వారికి ఇస్తా ఉన్నాడు. దాని స్తోత్రం, హల్లెలూయా. సో ఆయన సహవాసానికి వస్తే దేవుడు ఏమిస్తా ఉన్నాడు? సమాధానం కలిగజేస్తాడు. రెండవది ఆయన ముఖ దర్శనం చేసుకునే భాగ్యం ఇస్తా ఉన్నాడు. మూడవది సంతోషం కలుగుతుంది. నాలుగవ విషయాన్ని కొంచెం సమయం పెట్టాలని ఇష్టపడతా ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి. అక్కడ మనం చూస్తే అక్కడ రాబడిన లేఖన భాగాల్లో 20 వచనమో 21 వచనమో రాయబడుతుంది. తండ్రి నన్ను పంపిన ప్రకారము, యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం అనుకుంటా. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను వారిని పంపుచున్నాను. యేసుక్రీస్తు తండ్రి ఏ కారణం చేత నన్ను పంపించారో అదే కారణం చేత నేను వారిని ఏం చేస్తా ఉన్నాను? పంపిస్తాను. చాలా విషయాలు ఉంటాయి కానీ ఒక్కటి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు వారు అంటారు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, మరి ఎందుకు వచ్చాను? పరిచర్య చేయటానికి వచ్చాను.
ఏం చేయడానికి వచ్చాను? పరిచర్య. ఈరోజు దేవుని యొక్క మందిరానికి వచ్చే వారికి దేవుడిచ్చే గొప్ప భాగ్యం ఏంటంటే పరిచర్య చేసే భాగ్యం. హల్లెలూయా. ఎంతమంది చేస్తున్నారు పరిచర్య? అన్నీ చేస్తాం కానీ అది ఒకటి మాత్రమే చెప్పకుండా ఉంటుంది కదా. ఎందుకంటే అన్నీ బాగుంటాయి. ఎందుకంటే చక్కగా వచ్చి కుర్చీలో కూర్చోాలంటే బాగుంటుంది, కానీ కుర్చీలు తీసి పక్కన పెట్టాలంటే కష్టపడిపోతుంది కదా. సో పిల్లరా, పరిచర్యను దేవుడు ఎక్కువగా ఇష్టపడతాడు. పరిచర్య చేసేవారిని దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. పరిచర్యల ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని అది ఎవరు కొలవలేరు. ఎందరో భక్తులు ఉన్నారు, వారి అనుభవాలు చెప్తారు. పరిచర్య చేసాము, మేము ఆశీర్వదించబడ్డాం. అమ్మాయి ఒక మాట చెప్పాలంటే మాది దైవ సేవకుల కుటుంబం. మా నాన్నగారు, మా తాతయ్య గారు అందరూ కూడా దైవ సేవకులు. తర్వాత మా నాన్నగారికి పుట్టిన అన్నయ్య, నేను సేవకులు, అక్క చెల్లి సేవకులు, అన్ని కుటుంబాల సేవలు ఉన్నాయి. పిల్లరా, మేము చిన్నప్పుడు ఇప్పుడైతే అంతా పెరిగిపోయిన బస్సులు వచ్చేసినాయి, ఆటోలు వచ్చేసినాయి, రకరకాల. కానీ పూర్వం అందరూ సేవకులు నడుచుకుంటూ వచ్చేవారు, నడిచి వెళ్ళేవారు. కనుక వాళ్ళు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే ఊరి చివరికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళ బ్యాగ్, వాళ్ళ కర్ర, వాళ్ళ యొక్క బాటిల్ పట్టుకుని మోసుకుంటూ వచ్చేవాళ్ళం. మరలా వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ సాగనంపేవాళ్ళం. పిల్లరా, ఆ బైబిల్స్ మేము మోసాం, ఖచ్చితంగా వారికి పరిచర్య చేస్తాం, అన్ని విషయాలు వారికి సహకారం నిలబడ్డాం. ఏ బైబిల్ మోస్తామో ఈ రోజున అదే బైబిల్ మరి మమ్మల్ని మోస్తాం. చెప్పలు కూడా దేవుని నామాన్ని భయపడ్డాం. ఏ బైబిల్స్ మేము పట్టుకున్నామో అదే బైబిల్ రోజు మా జీవితానికి ఆశ్చర్యకరంగా మారింది. పిల్లరా, అప్పుడు పరిచర్య చేస్తాం, ఈ రోజున పరిచర్యలో నిలబడ్డాం. ఆమేన్. సో పిల్లరా, దేవుని సన్నిధిలో పరిచర్య చేసే వారిని ఆశీర్వదిస్తాడు. అనేక దేశాలు తిరిగి దేవునికి పరిచర్య, ఈ రోజున ఏదైనా పట్టు తీసి ఛాన్స్ పెడతాం, దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడండి మీకు అంటా ఉన్నారు. ఎవరికి ఇచ్చాడు? సేవకులైన మాకు ఈ రోజున 4-5 కంట్రీలు తిరగడానికి ప్రభు కృప చూపించాడు. గల కారణం ఏంటి తెలుసా? దేవుని పరిచర్యలో. అది భాగ్యం. పరిచర్య చేస్తాము గనుక దేవుడు తనకి సేవకులను ఆశీర్వదించాడు. ఒక ఉదాహరణ బైబిల్ గ్రంథంలో చూపిస్తానండి. సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం మొదటి వచనం. మొదటి సమూయేలు 3:1. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అందరూ మాట చెప్పండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఖచ్చితంగా కదా రాయబడింది కదా. మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను అనుకుంటాను తప్పు రాయబడిందేమో అనుకున్నాను నేను. ఎందుకని? యెహోవాకు చేశాడండి పరిచర్య. ఆయనకి స్నానం చేయించాడా సమూయేలు? ఏమన్నా ఆయన బట్టలు ఉతికాడా? యెహోవా బట్టలు కాదు. ఎవరి బట్టలు ఉతికాడు సమూయేలు? ఏలి బట్టలు ఉతికాడు. ఏలికి వంట చేశాడు, ఏలికి స్నానం చేయించాడు, ఏలి రూమ్ శుభ్రం చేశాడు. అంతా చేసింది ఎవరికి? ఏలికి. కానీ అక్కడ ఏం రాయబడింది? ఏలి ఎదుట చేస్తాడని రాయబడుతుంది. ఎవరికి చేస్తాడు? యెహోవాకు చేస్తాడని రాయబడుతుంది. ఖచ్చితంగా తప్పే కదా కదా. కానీ దేవుని సేవకునికి చేసింది ప్రభు ఎలా రాయించాడంటే యెహోవాకు చేసినట్టుగా రాయించాడు. చెప్పలు కూడా దేవుని నామమున అనుకుంటాం. మన జీవితంలో మనం అనుకుంటాం పాస్టర్ గారికి చేస్తున్నాం అనుకుంటాం కదండి. పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి పని చేస్తున్నారు, పాస్టర్ గారు రూమ్ శుభ్రం చేస్తారు, పాస్టర్ గారు బట్టలు ఉతుకాం, పాస్టర్ గారికి వంట చేస్తాడు. పాస్టర్ గారికి కాదు, పాస్టర్ గారికి చేసిన ప్రతిదీ దేవునికి చేసినట్టు చేస్తాడు. చెప్పలు కూడా దేవుని నామమున అయిపోతాం. ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేశాడు సమూయేలు. యెహోవాకు చేసినట్లుగా రాయబడతామండి. ఏలీ ఎదుట యెహోవాకు. సమూయేలు తన జీవితంలో అంతా పరిచర్య చేశాడు కనుక, దేవుని సేవకుల దగ్గర ఉన్నాడు కనుక వారికి స్నానం చేయించి వంట చేసి చక్కగా ఆయన శుభ్రం చేసి, పెద్ద వయసులో వృద్ధాప్యమందం కొంచెం మధ్య వయసులో ఉన్న వారికి సహకారంగా నిలబడడం చాలా మంది నిలబడతారు. వృద్ధాప్యం ఉన్న వారికి చేయాలంటే చాలా కష్టం. ఆల్రెడీ అనుభవం అదే చెప్పేది కష్టం అంటే అది కష్టపడ్డాడు సమూయేలు. అదే కదండి, కష్టం అని చెప్తారు. కష్టపడ్డాడు సమూయేలు, పరిచర్య చేశాడు సమూయేలు. అలాంటి సమూయేలు ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ తీసుకున్న తర్వాత అప్పుడు ఏమయ్యాడు? న్యాయాధిపతి అయ్యాడు. తీసుకున్నాడు ఆంధ్ర యూనివర్సిటీలో? తీసుకోలేదా? ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళినట్టు రాయబడలే. ఇక్కడ ఏ యూనివర్సిటీకి వెళ్ళినట్టు రాయబడలా. కానీ సమూయేలు న్యాయాధిపతి అయ్యాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడతాడు. దేవుడు ఇచ్చాడు ఆ డిగ్రీ అంటే. సో సమూయేలు రాజులను అభిషేకించే గొప్పవాడయ్యాడు. సో ప్రధానమంత్రి గొప్పవాడా? రాష్ట్రపతి గొప్పవాడా? ఓకే సర్లేండి. ప్రధానమంత్రికి ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తున్నారు? రాష్ట్రపతి. సో రాజుగా ప్రధానమంత్రి ఉంటే వారిని అభిషేకం చేసే స్థితి సమూయేలుకి ఇచ్చాడు. అంటే రాజు కంటే, అంటే ప్రధానమంత్రి కంటే గొప్పవాడు రాష్ట్రపతి. సో రాష్ట్రపతి ఆలోచన మేరకే ఇవన్నీ చేయవలసి ఉంటుంది కొన్నిసార్లు. పిల్లరా, ఇప్పుడు ఒక రాజు కంటే గొప్ప స్థానంలో దేవుడు ఎవరిని పెట్టాడు? సమూయేలుని పెట్టాడు. రాజులను అభిషేకించేంత స్థితి. ఎంత ఆస్తిపరుడని ఇచ్చాడు, ఏ క్వాలిటీస్ ఉన్నాయని. ఇంకా చెప్పాలంటే దావీదు గొర్రెలు మేపుకున్నాడు,
సౌలు గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళాడు. చదండి, సౌలు మేపుకుంటా కూడా కాదు, గాడిదలు వెతుక్కుంటూ వెళ్ళాడు. అలాంటి వాడిని తీసుకొచ్చి ప్రభు అన్నాడు కదా, రాజుగా అభిషేకం చేయి అని ఎవరు చెప్తా ఉన్నాడు? సమూయేలుకు చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో సౌలును సమూయేలు రాజుగా అభిషేకం చేశాడు. తర్వాత దావీదుని అభిషేకం చేశాడు. ఈ రోజున ప్రియ సహోదరు, రాజు కంటే గొప్ప ఉన్నతమైన స్థితి దేవుడు సమూయేలుకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే సమూయేలు పరిచర్య చేశాడు. తండ్రి నన్ను పంపిన ప్రకారమే నేను వాళ్ళని పంపుతూ ఉన్నాను. తండ్రి నన్ను ఎందుకు పంపించాడంటే పరిచర్య చేయించుకోవడానికి కాదు, పరిచర్య చేయడానికి నన్ను పంపాడు. ఆమేన్. సో ఈ రోజున దేవుని మందిరంలో ఉన్న మనం పరిచర్య చేస్తా ఉన్నామా? మన పిల్లలకు పరిచర్య చేయడం నేర్పిస్తా ఉన్నాం. పాస్ గారికి వెళ్తామేమో, ఎవరితో వెళ్ళి కానీ పాస్ గారితో మాత్రం అని చెప్తాం, మన పిల్లలకు నేర్పిస్తాం కదండి. మన పిల్లలకు పరిచర్య చేయడం నేర్పాలి. మనము పరిచర్య చేయాలి. దేవుని మందిరంలో పరిచర్య చేసేవారిని ఆశీర్వదిస్తాడు తప్పకుండా. పరిచర్య చేసేవారిని చాలా అనుభవాలు ఉన్నాయి, కానీ చాలా మంది వ్యక్తులు కూడా చూస్తాను, కానీ సమయం సరిపోదు, ముందుకు వెళ్తా ఉన్నాను. కనుక దేవుని మందిరంలో ఆదివారం సహవాసానికి వచ్చే వారికి దేవుడు ఇచ్చే గొప్ప పరమ భాగ్యం ఏంటంటే పరిచర్య చేసే భాగ్యం. హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ చేసే ప్రతి పరిచర్య, ఎవరైతే పరిచర్య చేస్తున్నారో, ఈ పనులన్నీ చేస్తున్నారో, దేవుడు వారందరినీ దీవించును గాక. మీ అందరికీ అలాంటి పరిచర్య చేసే భాగ్యం అనుగ్రహించును గాక. పరిచర్య ద్వారా వచ్చే ప్రతి ఆశను మీ అందరూ అనుభవించును గాక. సో సమయం అంత గొప్ప అవడానికి గల కారణం ఏంటంటే పరిచర్య చేసే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. దాని స్తోత్రం, హల్లెలూయా. సో 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతారు. 1, సహవాసంగా కూడుకుని మనకి ఏం కలుగుతా ఉంది? సమాధానం కలుగుతుంది. 2వది ప్రభుని చూచే భాగ్యం, దర్శనం దొరుకుతా ఉంది. 3వది సంతోషం కలుగుతా ఉంది. 4వది పరిచర్య చేసే భాగ్యం దొరుకుతా ఉంది. 5వదిగా పిల్లల 23వ వచనం 22వ వచనం, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఆమేన్, స్తోత్రం. చివరి పాయింట్కి వస్తా ఉన్నాను. ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే పరిశుద్ధాత్మను పొందండి. ఎప్పుడు? ఆదివారం రోజున శిష్యులతో ప్రభు అంటూ ఉన్నాడు, మీరేం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ. ఆమేన్. వారి మీద ఊదడటైనా ఏంటదంటే పరిశుద్ధాత్మను. ఆమేన్. సో ఈ రోజున మనం ఏ కాలంలో ఉన్నామంటే ఒక మాటలు చెప్పాలంటే పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం ఖచ్చితంగా. వాక్యం చెప్తుంది, నా ఆత్మ లేనివాడు నేను వెళ్ళిపోతా ఉన్నాను, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. అన్ని రిఫరెన్స్ సమయం లేదు. ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు, ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు అని చెప్పి యేసుక్రీస్తు మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆదరణకర్తగా మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ. పిల్లరా, ఒక చిన్న విషయం, పేతురు యేసు ప్రభుతోనే ఉన్నాడు. యేసుక్రీస్తు చేసిన కార్యాలన్నీ చూచాడు. కానీ యేసుక్రీస్తుని బంధించడానికి వచ్చినప్పుడు పేతురు ఏం చేశాడు? పారిపోయాడు. ఎంతవరకు పారిపోయాడు అంటే చివరికి ఒక చిన్నపిల్ల చలి కాచుకుంటా ఉంటే ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి చివరికి ఆ చలి కాలుతో దూరంగా ఉండి ఆ పిల్ల అంటా ఉంది, పేతురు నువ్వు ఎక్కడో చూసినట్టు ఉంది అంటే పేతురు అంటాడు, లేదు నన్ను అక్కడ చూడండి, నేను ఆయనతో లేడు అంటూ ఉన్నాడు. ఒక్క చిన్న పిల్లకి భయపడి వెంటనే ఆ ప్రదేశం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు పేతురు. ఎందుకంటే భయం. యేసుక్రీస్తు ఉన్నానంటే భయం, ఆయనతో కలిసి తిరిగానంటే భయం, ఆయనతో కలిసి తిన్నానంటే భయం. ఆ భయపడిపోయిన పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి పేతులోనికి వచ్చిందో, ఆ పేతురు అంటున్నాడు కదా, యేసుక్రీస్తు వారి వల్ల సిలువ వేయబడని నేను సరిపోను, తలక్రిందులుగా సిలువ వేయండి నన్ను. యేసుక్రీస్తు కొరకు తలక్రిందులుగా సిలువ వేయబడాడు పేతురు. చెప్పను కూడా దేవుని నామమున. అంత పౌరుషం, అంత రోషం, అంత ఆత్మీయ జీవితం ఎలా వచ్చిందంటే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చింది. ఈ రోజున పై భక్తి, పై నటన, పై జీవితం కలిగి ఉండడం గల కారణం మనలో పరిశుద్ధాత్మ వెలువడి చేయట్లేదు. నువ్వు స్థిరమైన విశ్వాసం కలిగిన బిడ్డగా ఉండాలంటే నీలో పరిశుద్ధాత్మ ఉండాలి. ప్రభు నా ఆత్మ లేనివాడు 30 సంవత్సరాలు సీనియర్ ఎక్కడ ఏ విషయంలో? విశ్వాసంలో కదా. నేను 30 సంవత్సరాలు చేస్తున్నాను గుడికి. 30 సంవత్సరాలు సీనియర్ అయినా, లేకపోతే 40 సంవత్సరాలు సీనియర్ అయినా, రక్షణ పొందినా, ఎన్ని అనుభవాలు లేకున్నా నా ఆత్మ లేకపోతే, సో వి షుడ్ రిసీవ్ పవర్ ఆఫ్ గాడ్. మన సంఘం పేరుదేనా? పవర్ ఆఫ్ లివింగ్ గాడ్. పిల్లరా, ఆ శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడాలి. పరిశుద్ధాత్మతో మనం ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధాత్మ కార్యాలు మనం అనుభవించాలి. పరిశుద్ధాత్మ కార్యాలు మనం జరిగించాలి. ఆమేన్. సో పరిశుద్ధాత్మతో మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించవలసిన వారిగా ఉంటా ఉన్నాం. ఎందుకంటే నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని చెప్పి నాకు వాక్యం తెలియజేస్తూ ఉంది. తప్పకుండా మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఈ రోజున పరిశుద్ధాత్మ పొందుకున్న ఆదివారం రోజున ఆరాధనలో
ప్రభు ఆ శిష్యులతో అంటున్నాడు కదా, నా ఆత్మను మీరు ఏం చేయండి, పొందుకోండి అని చెప్పి వారి మీద పరిశుద్ధాత్మను ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావాలి. ఆమె పరిశుద్ధాత్మను మనం నడిపించవాలి. చాలా విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఏం చేస్తే మనం పొందుకుంటాం, ఎలాగో దీనికి పరిశుద్ధాత్మ. సో ఈ రోజు దీనికి సేవకు తెలియజేస్తాం. పరిశుద్ధాత్మ కొరకు మనం ఎదురు చూడాలి, పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెట్టాలి, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి మనం జీవించాలి. పరిశుద్ధాత్మతో ముందుకు వెళ్ళినట్లయితే ఆ పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నాడో, పేతురు నిలబడి ప్రసంగం చేస్తూ ఉంటే వేలాది మంది ప్రజలు యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించారు. ఆమె సో ఈ రోజున అలాంటి రోషం కలిగిన భక్తి జీవితం, రోషం కలిగిన ఆత్మీయ జీవితం ఎప్పుడు నీకు వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. ఆమె పరిశుద్ధాత్మ ద్వారా. కనుక మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అది ఎక్కడ పొందుకుంటామంటే దేవుని మందిరంలో మనం పొందుకుంటాం, సహవాసంలో మనం పొందుకుంటాం, దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటాం. అది సబ్జెక్ట్ అయిపోతుంది. మళ్ళీ ఒక మాట ఇవ్వాలన్నా కూడా సబ్జెక్ట్ అయిపోతుందని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నాను. కనుక దేవుని మందిరంలో పరిశుద్ధాత్మను కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ఆ పరిశుద్ధాత్మ సహవాసంలో కూడడం ద్వారా నువ్వు అనుభవిస్తావు. ఆమె సో తప్పకుండా పరిశుద్ధాత్మ. కనుక దేవుని మందిరానికి వచ్చే వారికి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలు, ఒకటి సమాధానం, రెండవది ఆయన ముఖ దర్శనం, ఆయన దర్శించుకునే భాగ్యం, మూడవది సంతోషం, నాలుగవది పరిచర్య, ఐదవది పరిశుద్ధ. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభుని దర్శిస్తూ ఉన్నాడు. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరంలోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన్ని చేరును. పలుకుచుకమును ఆ ప్రభుని వేడను. మందిరంలోకి వచ్చినట్లయితే, ఆ సహవాసంలోకి వచ్చినట్లయితే ఆ ఫీలింగే వేరండి, ఆ అనుభవాలే వేరండి. ఈరోజు ఎన్నో మార్లు మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ఆ సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రభు కార్యాలకు దూరం అయిపోతూ ఉన్నవేమో. ఒక చిన్న సమర్పణ ప్రభు సందులో, ప్రభువా నా జీవితంలో నిజంగా అసమాధానం కలిగి ఉండడానికి నీ మందిరానికి క్రమంగా రాని కారణం వల్లనేమో, అందుకే నేను పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతా ఉన్నానేమో, నీ ముఖ దర్శనం కలిగి జీవించలేకపోతా ఉన్నానేమో, నా జీవితంలో సంతోషాన్ని పొందుకోలేకపోతా ఉన్నానేమో. అయ్యక ముందు ఎన్నడూ కూడా మానకుండా నీ సహవాసానికి సన్నిధికి వచ్చే భాగ్యం నాకు దయచేయండి. నీ సన్నిధిలో వచ్చే ఆ సంతోషం, ఆ సమాధానం, ముఖ దర్శనం, పరిచర్య భాగ్యం, పరిశుద్ధాత్మ వరం, పరిశుద్ధాత్మ అభిషేకం నాకు, సంఘానికి, మా అందరికి మీరు దయచేయండి ప్రభా. నీలో ఆనందించి, నీలో ప్రహసించి, నీలో ముందుకు సాగిపోయే భాగ్యం మాకు దయచేయండి. మహాపరిశుద్ధుడ మా పరమ తండ్రి, దయగల యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మమ్మల్ని ప్రేమించి మరొకసారి చక్కగా నీ మాటలు వినడానికి మీరు చూపు నీ కృపంతని బట్టి నీకు వందనాలు.
విత్తబడిన ప్రతి మాట నాకు మాకు చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు దీవెనకరంగా ఉంచండి. పవర్ ఆఫ్ లివింగ్ గాడ్ సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ ఉన్నతమైన శక్తి కలిగి, ఆ పవర్ కలిగిన ఆ శక్తి కలిగి ప్రభా, పరిశుద్ధాత్మ శక్తితో మందిరం ముందుకు సాగిపోయే భాగ్యం దయచేయండి. రాను దినాల్లో అనేకులు నీ కొరకు సంపాదించే కృప మందిరానికి మీరు దయచేయమని ప్రార్థిస్తాం. ఈ మందిరంలో అడుగుపెట్టి ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి. ఈ మందిరంలో అడుగుపెట్టి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి. మరి కన్నీళ్లు తడవబడాలి. కృపాక్షేమంలో వారి వెంట వచ్చునుగా ప్రకటిస్తూ ఉంటారు. అనేకులకు ఒక ఆశ్చర్యకరమైన స్థలముగా మీరు ఉంచండి. పరిచర్య చేసిన సావుకులను మీరు దీవించండి, పెద్దలను మీరు దీవించండి, స్త్రీలను మీరు దీవించండి. అయ్యా నీ కొరకు నేను రోషము కలిగినైనా పరిచర్య చేసే భాగ్యం అందరికీ మీరు దయచేయమని, ఇంతబడిన ప్రతి మాట మా అందరికీ దీవెనకరంగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి సంఘమును ఆశీర్వదిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.